తెలంగాణలో మరో పరువు హత్య జరగడం జరిగింది. కులం పేరుతో ఒక వ్యక్తిని దారుణంగా చంపడం జరిగింది. మనతో పాటు హెచ్యు ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీనారాయణ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏం జరిగింది? అంటే ఈ మధ్యలో తెలంగాణలో ఈ సోకాల్డ్ పరువు హత్యలు, యాక్చువల్గా పరువు హత్యలు కాదవి, పరువు లేని హత్యలు. ఎందుకంటే కులతత్వంతో నిండిన అగ్రకులాలలో పరువు ఏముండదు, కానీ వాటి పేరు మీద ఇప్పుడు తెలంగాణలో పెద్ద ఎత్తున హత్యలు జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ హత్యలను మనము ఆపాల. కాబట్టి ఇటువంటి జరిగినప్పుడు మనం వెళ్ళి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి నిజాలు తెలుసుకొని అటు అధికారులను ఇటు పోలీస్ స్టేషన్లో వీళ్ళందరినీ కనీసం వాళ్ళ రూల్ ప్రకారం ప్రవర్తించేటట్టు చేయటానికని మేము వెళ్ళాము. అక్కడ ఏంటంటే మల్లేష్ అనే ఒక నేతకాని కులానికి చెందిన ఒక యువకుణ్ణి చంపేశారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన మున్నూరు కాపు కులానికి చెందిన ఒక అమ్మాయితో ప్రేమ నడుస్తున్నది. వాళ్ళిద్దరు దాదాపు మ్యారేజ్ కూడా చేసుకోవాలని అనుకున్నట్టు మనకు కనిపిస్తుంది. అయితే ఈ మ్యారేజ్ని ఎట్లా ఆపాలి? ఎందుకంటే కుల వ్యవస్థలో మేము ఎక్కువ కులం కదా, మాతోని మీరేంటి చేసుకోవడం అని. అందుకోసమే వాళ్ళు ఏం చేశారంటే ఆయనను ఫస్ట్ బాగా బెదిరించి 2022లో, అంటే 4 సంవత్సరాల నుంచి వీళ్ళు క్లోజ్గా ఉంటున్నారు. 2022లో ఆ మున్నూరు కాపు ఒక కామన్ రూమ్ ఉంది, అంటే హాల్ ఉన్నది, వాళ్ళకు కులానికి సంబంధించిన బిల్డింగులు ఉంటాయి కదా, దాని ముందు బాగా కొట్టారు. తల పగిలిపోతే దాదాపు ఇక బతకడా అనే పరిస్థితిలో వాళ్ళందరూ తీసుకుపోయి కరీంనగర్లో ఒక హాస్పిటల్లో వేస్తే మళ్ళీ బతికొచ్చిన తర్వాత న్యాచురల్గా ఏంటంటే ఎస్సీ కాబట్టి ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే ఈ ఎస్సీ అట్రాసిటీ కేసులో శిక్ష పడకుండా ఉండాలంటే మళ్ళీ ఏం చేయాలని వాళ్ళు ఆలోచించారు. వాళ్ళ తండ్రి రాజిరెడ్డి, మల్లారెడ్డి, వాళ్ళతో పాటు ఇంకో చంద్రయ్య, వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఎట్లా తప్పించుకోవాలంటే మళ్ళీ ఏదన్నా కేసు పెట్టాలి. ఎట్లా పెట్టాలి అని అంటే ఏదో ఒకటి సృష్టించాలి. మా ఇంటి మీదకి వచ్చాడు, దాడికి వచ్చాడు, లేకపోతే మా అమ్మాయిని సతాయిస్తున్నాడు. ఎందుకంటే అమ్మాయిలను సతాయించడం అనగానే సమాజంలో ఒక రకమైన అందులో అగ్రకులాల నుంచి తొందరగా ఒక అరే అట్లా సతాయిస్తున్నాడా అనే ఒక మెంటాలిటీ వస్తుంది. దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ఎట్లా ఈయనను చేయాలని వాళ్ళు ఏం చేశారంటే కేసు పెట్టిన తర్వాత ఆయన ఆ కేసులో కూడా ₹1,00,000 మీరు కట్టాలి, కట్టకపోతే అరెస్ట్ చేస్తామని బైండ్ ఓవర్ ఏదో అంటున్నారు. ఆ ₹1,00,000 కట్టకుండా కూడా ఈయన ఏం చేశాడంటే వేరే ఫ్రెండ్స్తో కలిసి కట్టకుండా కోర్టు నుంచి ఆర్డర్ తెప్పించుకున్నాడు. ఇక వాళ్ళకి ఏం చేయాలనో తెలియదు. కోర్టు కేసు వస్తుంది ఇప్పుడు, ఎస్సీ అట్రాసిటీ కేసు 2025 జూలై 18 వస్తుంది. దానికి ముందే భౌతికంగా నిర్మూలించాలంటే ఏం చేయాలని వాళ్ళు 17వ తారీఖు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఇక రేపే కేసు కాబట్టి ఇవాళ కంపల్సరీగా చంపేయవలసిందే అని 17వ తారీఖు రోజు అక్కడ హరీష్ అని ఒక ఆయన పక్క ఊరు ఆయన ఒక రౌడీ షీటర్ అంటున్నారు. ఆయన, రాజిరెడ్డి, తర్వాత మల్లారెడ్డి, తర్వాత ఈ చంద్రయ్య ఆయనేమో ఒక ప్లాన్ చేసి వీళ్ళందరూ కలిసి చంపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది చంపుతారనే భయంతో ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని పోయాడు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏంటంటే ఎస్ఐ లేడు, ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వటానికి లేదన్నారు. అంటే ఇక లేదన్నాడు కదా, ఎస్ఐ లేడు, కానీ వెనక్కి వస్తున్నప్పుడు ఆ దారిలో వీళ్ళంతా ఆల్రెడీ, అంటే ఇదంతా ఒక ప్లాన్లో జరిగింది. ఎస్ఐ లేకపోతే పోలీస్ స్టేషన్లో ఏం చేయవచ్చు, మీరు కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే మీరు భయం అంటున్నారు కదా, చంపుతారంటున్నారు కదా, ఇన్నే ఉండండి, వాళ్ళని మేము పిలిపిస్తాం, ఎట్లా చంపుతారు, ఒకవేళ తప్పైతే వేరే రకంగా లీగల్గా పోవాలని చంపడం ఎందుకు అని వాళ్ళని పిలిచి బెదిరించే బదులు ఏమన్నా చేస్తే మేము లోపటేస్తాం అని బెదిరించవలసిన వాళ్ళ ఆఫీసర్స్గా వాళ్ళు బిహేవ్ చేయలే. వాళ్ళు ఈ కులానికి ఒక మద్దతుగా, అంటే ఈ హత్యకు చేయటానికి ఉపకరించే విధంగా వాళ్ళు బిహేవ్ చేశారు. కాబట్టి ఏంటంటే పోలీసులు కుమ్మక్కయ్యారు, తర్వాత ఎంఆర్ఓ వాళ్ళు కుమ్మక్కయ్యి ₹1,00,000 కట్టమన్నారు. అంటే మొత్తం యంత్రాంగం, ఇటు పోలీసు యంత్రాంగం, రాజకీయంగా కూడా ఆ చంద్రయ్య అన్నట్టు ఆయన ఏదో అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన. సో రాజకీయంగా, అడ్మినిస్ట్రేటివ్గా ఊళ్ళో పెత్తందారి కులాలు అందరు కలిపి ఈ హత్య చేసి ఏంటంటే ఇప్పుడు దీని వలన ఏమీ కాదు
అని అనిపించుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఆధిపత్య వర్గాల నుంచి. ఎందుకంటే చంపేయచ్చు ఇట్లాగే, చంపిన తర్వాత ఏదో మన పని ఏంది చంపడము, అవన్నీ ఉంటే వాళ్ళు ఏది కాంపెన్సేషన్ కట్టమని అనడం. అటువంటిది జరగకుండాలంటే ఇప్పటి నుంచి ఇంకా జరగకూడదు అనే ఉద్దేశంతో కొంతమంది ప్రొఫెసర్లు, మేము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, నేను, ప్రొఫెసర్ రత్నం, తర్వాత అలాగే మన చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి స్వామిదాసు, మేము తర్వాత కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నుంచి వీళ్ళందరం పోయి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ చేసి వచ్చాం. ఎందుకు ఈ మధ్యకాలంలో తెలంగాణలో కుల హత్యలు ఎక్కువైపోయినాయి ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఎట్లా పరిపాలిస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కులము లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారా, కులం బేసిస్ మీద ఓట్లు అడుగుదామని చూస్తున్నారా? ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కులాల వారీగా, అసలు ఎంత కుల సమాజం ఎంత దుర్మార్గం అంటే ఎన్నికలు కూడా ఏ కులం అని పెడితే గెలుస్తాం, ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే అంత కులతత్వం. బయటకు వచ్చాము మా కులం లేదండి మేము కులం అని అంటారు, కానీ వాళ్ళు చేసేదంతా కులతత్వము, కుల ఉన్మాదం. అందుకోసమే ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవరన్నా ఈ మధ్యలో ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏంది కొడంగల్లో గుడి కట్టడానికైతే 100 కోట్లు ఉన్నాయి. పాఠశాలల్లో అమ్మాయిలకి ఇవాళ వచ్చింది 113 మందికి ఒక టాయిలెట్ లేదు. వాటికి ఏమో డబ్బులు లేవు, విద్యకు సంబంధించి డబ్బులు లేవు, కుల హత్యలు జరుగుతాయి, మేము ఏం చేయము, కానీ అక్కడ అది చేస్తాం. తర్వాత ఏంది, అది గోశాలలు కట్టిస్తాం. ఎవరి కోసం గోశాలలు? కులతత్వం పెరగదు మరి. నేను గోశాలలు కల్పిస్తా, నేను గుళ్ళు కట్టిస్తా. అరే గుళ్ళు కట్టించడానికి అందరూ చందాలు ఇస్తారు, బడి కట్టించడానికి చందాలు ఎవరు? కాబట్టి ఏంటంటే పార్టీలు కూడా ఇవాళ ఎట్లా అయిపోయినట్టే, ఆ కేసీఆర్ ఉన్నప్పుడేమో ఆయన కూడా ఏంది యాదాద్రి భువనగిరి, నేను మా తర్వాత గోదావరి పుష్కరాలు నువ్వెందుకే కండక్ట్ చేసేది, వాళ్ళు పోతారు దేవుని దగ్గరికి పోయే వాళ్ళకు డబ్బులు ఉన్నాయి వెళ్తారు. ఒక ప్రభుత్వంగా వాళ్ళు ఒక సెక్యులర్ భావజాలం ఉండాలి, లౌకిక భావజాలము ఈ పాలక పార్టీలకు లేదు. అందుకోసమే కులతత్వం తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ ఉద్యమం జరిగింది, కానీ తెలంగాణ ఉద్యమంలో కుల నిర్మాణ దృక్పథం లేదు. రాదర్ కులాల వారిగా ఆర్గనైజ్ చేశారు తెలంగాణ కోసం. దానివల్ల ఏంటంటే కులతత్వం బలపడిపోయింది. ఈ బలపడిపోయి ఇప్పుడు ఏంటంటే ఇన్ని హత్యలు జరుగుతున్నాయి. అది కారణం. అంబేద్కర్ కలలు కన్నా కులం లేని సమాజాన్ని మనం ఫ్యూచర్లో చూడగలమా? తప్పకుండా చూడగలము. ఎందుకంటే మనము అందుకోసమే కృషి చేయాలి. ఇప్పుడు ఏంటంటే అంబేద్కర్ ఏమన్నాడంటే, ఇది ఎంత డిఫికల్ట్ విషయం ఏంటంటే, ఇదేదో ఒక గోడ లాంటిది కాదు అట్లా పోయి పగలగొడితే కులం పోవటానికి. ఏమన్నాడంటే ఇదే నోషనల్ చేంజ్, మనిషి ఆలోచించే విధానంలో మార్పు తీసుకురావాలి. అంటే ఆ మార్పు అనేది ఒకరోజు మనం ఒక లెక్చర్ ఇస్తేనో ఒక మీటింగ్ పెడితేనో వచ్చేది కాదు, కొన్ని సంవత్సరాల తరబడి దానికోసము కృషి చేయాలి. ఒక కల్చరల్ సోషల్ రెవల్యూషన్, కల్చరల్ సోషల్ ఎకనామిక్ రెవల్యూషన్. ఎందుకంటే మళ్ళీ బాగా ఆస్తులు ఉన్నాక కూడా మళ్ళీ కులతత్వాన్ని పట్టుకొస్తారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే దీన్ని కుల నిర్మూలన పోరాటాలు పెద్ద ఎత్తున జరగాలి. ఫస్ట్ ఈ దేశము మేము మనుషులము అని అనాలి. మేము కలిసినప్పుడు మీదేం కులమండి, మేము బ్రాహ్మణం, మీదేం కులం అండి, మేము రెడ్లము. అరే నువ్వు మనిషివా చెప్పు ముందు. నేను రెడ్లము, మేము బ్రాహ్మణము, మేము కమ్మలము, మేము ఇది. అందుకోసమే కులం అనే ఒక భావన లేకుండా సమానత్వ భావన, సమసమాజ భావన, సమానత్వ భావన కోసం మనం అందరం ఎవరైతే కొంత ప్రగతిశీల వ్యక్తులు అనుకున్నారో, లేకపోతే కొంత అంబేద్కర్ వాదులు అనుకున్నారో, పూలేవాదులు అనుకుంటున్నారో, మార్క్సిస్టులు అనుకుంటున్నారో, సమాజం కోరుకుంటున్నారో, వీళ్ళందరూ కృషి చేస్తే తప్పకుండా, లేకపోతే ఇక మనుషులు లేకపోతే సమాజం యాడ్ ఉంటుంది. తప్పకుండా అంబేద్కర్ కలలు కన్న కుల నిర్మూలన పోరాటాలు జరుగుతాయి. ఇక్కడ ఇది ఒక మానవ సమాజంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనేది అందుకోసం మేము కృషి చేస్తాం.